ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములోని 12వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు యందు మనము విశ్వాసము ఉంచటం వలన నిరాశజనకమైనటువంటి సమయంలో మన దగ్గరకు ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నాయును అను ఊరిలో చిన్న కుమారుడు చనిపోయాడు. అది మరణ సమయము. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు ఏం చేశారు? నిలిచిది. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి ఏం చేశాడు? దేవుడు అప్పగించాను అని వ్రాయబడినది. విమోచనను మీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా యేసయ్య ఉన్నాడు. విమోచనను ఇది నాన్న ప్రభు మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టి, మనలో ఉన్నటువంటి నిరాశను పోగొట్టి మనకు ఏం అనుగ్రహించాడంట? విమోచన సమయముగా దానిని మార్చి నీ దగ్గరకు యేసయ్య వచ్చేవాడుగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.